ఎక్సో మీ ఇంటి వంట మీ ఇంటి విందు. ఈరోజు మీ ఇంటి విందు ఎక్కడికి వచ్చిందో తెలుసా? విజయవాడ వచ్చిందండి. విజయవాడలో భవానీపురంలో ఉంటున్న శివలీల గారు వారింటి విందుకు మనల్ని ఆహ్వానించారు. మరి వెళ్ళి విందు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూద్దామా, పదండి. ఓకే శివలీల గారు, మరి 2 వంటకాలు ఇంకా చేయాల్సి ఉంది అన్నారు కదా, మరి ఏంటి ఆ వంటలు? ఒకటి వచ్చేసి సేమియా లడ్డు, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అయితే సేమియా, వేయించిన బొంబాయి రవ్వ, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు కిస్మిస్, పుట్నాల పొడి, నెయ్యి, పంచదార పొడి. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. సరే, ఇదా? దాంట్లో నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్స్. మరి ఈ వంటకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? మరి సేమియా లడ్డుకి ముందుగా వేయించి పెట్టుకొని అన్ని పొడి చేసుకుంటే ఈజీ అండి. నేను ఆల్రెడీ చేసేసాను. ఎలా చేశారు? వేటితో చేశారు అవి? సేమియా వేయించానండి నెయ్యిలో, వేయించేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. బొంబాయి రవ్వ కూడా అవి తీసిన వెంటనే బొంబాయి రవ్వ కూడా వేయించుకోవాలి, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాజు ప్లస్ కిస్మిస్ 2 వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలా పక్కన పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అండి, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. 2 మినిట్స్లో అయిపోతుంది అండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నారు. మళ్ళీ చేసి ఓకే, నెయ్యి అంతా కరిగింది. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. ఓకే, 1 కప్పు సేమియాకి 1 కప్పు మీద కొంచెం వేసుకోవాలండి షుగర్. అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే షుగర్ ముందుగానే మనం షుగర్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. షుగర్ పెట్టుకోవాలి. ఇందులో వేసేద్దామా? ఇది పక్కన పెట్టేద్దాం. ఇదే పక్కన పెడదామా? పక్కన. ఇప్పుడు ఏంటి, దీంతో ఇంకేమైనా పని ఉందా మనకి? ఇంకేం లేదా? అయితే ఆఫ్ చేసేయండి. ఒకసారి ఇది ఇవ్వండి, చూపిద్దాం మనము. పుట్నాల పొడి కూడా కొంచెం టేస్ట్. ఇప్పుడు ఇది ఏమేమి మిక్స్ చేస్తే మనకి ఈ రకంగా పౌడర్ వచ్చింది? ఇలా వేయించిన దాన్ని మిక్సీలో సేమియా పౌడర్ది వేయించుకున్న సేమియా పౌడర్ మనకి ఈ రకంగా వస్తుంది అనమాట. ఓకే, బాగా నలిగిందండి. సో చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పుట్నాల పొడి ప్లస్ సేమియా పొడి అండి, వేయించి పెట్టుకున్న సేమియా పౌడర్ ఒకటి, వేయించుకున్న బొంబాయి రవ్వ. ఇవన్నీ మీరు ఒక్కొక్క కప్పే తీసుకున్నారు కదా క్వాంటిటీ, అది కంపల్సరీ పాటించాలంటారా? పర్లేదండి, పెద్దవాళ్ళు కూడా చెప్పినట్టు ఇంట్లో మామూలుగా ఉజ్జాయింపుగా వేసుకున్న బాగా సెట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చెప్పడం కోసమని చెప్తున్నా. కొంచెం యాలకుల పొడి. ఇంకా మనకి స్టవ్ తో పని లేదు. అయితే స్టవ్ తో పని లేదు, ముందు ఇవన్నీ వేయించుకుని పెట్టేసుకుంటే ఫటాఫట్ చేసేసుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం నెయ్యి వేపుకోవాలి, వేయించి ఇందులో కరిగించుకోవాలి నెయ్యి. ఓకే, సో షుగర్ పొడి కూడా తీసుకున్నారు కదా, కప్పు మీద కొంచెం వేసుకోవాలండి. అన్ని మనం ఒక్కొక్క కప్ వేసుకున్నాం, దానికంటే డబుల్ వేసుకోవాలండి. తర్వాత నెయ్యి కరిగించుకుందామా? నెయ్యి మనకి ఎంత పడుతుందో తెలియదు కాబట్టి కొంచెం కరిగించుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఓకే పడుతుందండి. ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. సో మరి మీరు మీ విందు గురించి మేము ఎంత దూరం వచ్చామండి, హైదరాబాద్ నుంచి విజయవాడ. సో చాలా చాలా స్పెషల్స్ చేస్తున్నారు, మా గురించి నేర్పిస్తున్నారు వ్యూయర్స్ కూడా. మరి విజయవాడలో బాగా ఫేమస్ ఏంటి? విజయదుర్గ అండి. విజయదుర్గ, కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రిపై ఉన్న విజయదుర్గమ్మ. మరి మీరు వెళ్తూ ఉంటారా? అవునండి. ఓకే అండి, సో మనకి నెయ్యి కూడా కరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఓకే. ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఈ బౌల్లో ఉన్న పంచదారలో వేసేద్దామండి. సో కరెక్ట్గా అంతే సరిపోతుంది అంటారా? సరిపోవచ్చు. సరిపోతే ఏదైనా వేసుకోవచ్చు. అక్కర్లేదండి, నెయ్యి వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. ఇందులో పుట్నాల పొడి వేసాం కదా, అది టేస్ట్ కోసం. ఇంకా అమ్మవారి గుడి కాకుండా, సో అందరికీ తెలిసింది అమ్మవారి గుడి. మీరు మరి ఖాళీగా ఉన్న టైంలో ఎంజాయ్మెంట్కి, రిక్రియేషన్కి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు? ఓకే, అసలు ఖాళీ లేదండి. ముందు ఖాళీ ఉండదా? ప్రస్తుతానికి ఖాళీ లేదు. ఎంత బిజీయా మీరు? వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో వనిత భవానీపురానికి సెక్రటరీగా చేస్తున్నాను. అబ్బో, సో చాలా బిజీ అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి.
దీనిలో ఇవి కూడా వేసేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకుని మనము ఇంకా రౌండ్గా ముద్దలు చుట్టేసుకోండి. కొంచెం పొడిగా కావాలి అనుకుంటే ఇలా తినేయచ్చు. ఇంకా కొంచెం లడ్డూలాగా మెత్తగా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పంచదార పొడి కూడా నెయ్యితో పాటు వేసుకుని మెల్ట్ చేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి. ఓకే, ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సాఫ్ట్గా వచ్చినాయండి మీరు అన్నట్టుగానే. ఇంకా అవసరం లేదనుకుంటా మనకి, ఏం అక్కర్లేదు. మళ్ళీ పంచదార మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలండి వంట చేసినందుకు. మళ్ళీ ఇంకో ఐటమ్ ఇంకోసారి విందుకా? అవునండి. సరే, మిమ్మల్ని టార్చర్ పెడతాను, ఇంకోసారి రమ్మని రైతే. పర్వాలేదా? పర్వాలేదండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులే. మొత్తం మీద సేమియా లడ్డు మా వ్యూయర్స్కి నాకు కూడా చేసేసారండి, నేర్పించేశారు. అయిపోయింది మాదిరి సేమియా లడ్డు. ఎలా ఉందో టేస్ట్ మనం ఇక్కడ చూసేస్తే అలాగా విందు భోజనంలోని మనం బంతి మీద వేసుకుందాం చక్కగా, బాగుంటాయి కదా. మరి వ్యూయర్స్ మన గురించి చూస్తూ ఉన్నారు ఎలా చేశారు ఇంకోసారి అని చెప్పేసి. సో వాళ్ళకి మనం చెప్పేద్దాం ఇంకోసారి అలాగ. ఓకేనా? ఓకే. చూసారు కదండి, సేమియా లడ్డు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, షుగర్ పౌడర్, వేయించిన కాజు కిస్మిస్, ఇలాచీ పౌడర్, నెయ్యి, పుట్నాల పొడి, వేయించిన బొంబాయి రవ్వ. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి కరిగే వరకు వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత సేమియా వేసి వేయించాలి. వేగిన తర్వాత చల్లారే వరకు వెయిట్ చేసి చల్లారిన దాన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో పుట్నాల పొడి, సేమియా పౌడర్, వేయించిన బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడర్, షుగర్ పౌడర్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లు వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని లడ్డూలా తయారు చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా లడ్డు రెడీ.